ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అన్నటువంటి దాంట్లో జరిగే వింతల్లో ఒకటి ఓటుకి కోట్లు కేసు. రేవంత్ రెడ్డి నాడు లక్షల రూపాయల డబ్బులు తీసుకుని స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్ళడం, ఆ డబ్బులు ఇస్తూ అతను మాట్లాడినటువంటి మాటలు, ఆ పైన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం అంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దృశ్యాలు. ఇందులో ఊహాజనితము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అప్పుడు లేవు, ప్రత్యక్షంగా జరిగింది. ఎందుకని? అప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్సీ సీటు కోసం జరిగినటువంటి వ్యవహారం. 10 మంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వాళ్ళకి తలా 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి తద్వారా వాళ్ళ ఓటు వేయించుకుని అప్పుడు ఎమ్మెల్సీ గెలిస్తే ఆ తర్వాతన మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకొక 20 మందికి డబ్బులు ఇచ్చి మొత్తం 30 మంది చేతన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని